సర్వేభ్యః నమస్కారः. వేదవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం చూడబోయే అంశం వచ్చేసి కిందటి వీడియోలో చిట్ట విషయంగా మీకు చెప్పినటువంటి అంశం, దాని కంటిన్యూషన్ ఇది. వైఓయుయు అనేటువంటి శబ్దాన్ని మనం చూడబోతున్నాం. వైఓయుయు, యు అంటే రెస్పెక్ట్ఫుల్గా, నీవు అని అర్థం తెలుగులో. నీవు పురుషుడవు, నీవు స్త్రీవి. ఈ నీవు అనేది ఒకలాగే ఉందిగా, పురుషుడికైనా స్త్రీకైనా నీవులాగే వాడతాం. ఆంగ్లంలో కూడా నీవుని ఏమంటాం? యు అంటాం. ఆ యుని పురుషుడికైనా స్త్రీకైనా ఒకలాగే వాడతారు. ఎదర్ మ్యాస్కులిన్ ఆర్ ఫెమినైన్, వైఓయు ఈజ్ ద సేమ్ థింగ్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో కూడా నీవే. నీవు అనేది పుల్లింగంలో నీవు, స్త్రీలింగంలో నీవు అని ఉండదు, నీవే. దానికి ఇంకా మార్పులే ఉండదు, అది అవ్యయంగానే ఉంది తెలుగులో కూడా, నీవు. కానీ మన సంస్కృతంలో త్వం అనేటువంటి శబ్దం ఒకటి ఉన్నది. అది కూడా మార్పు చెందదు. పుల్లింగానికి స్త్రీలింగానికి కూడా త్వం అనేటువంటి శబ్దమే మనం వాడతాం. కానీ మనం చూడబోయే శబ్దం వచ్చేసి పుల్లింగంలో వైఓయుని ఏ విధంగా అంటారు. ఇంకో పాఠం ఉన్నది. పుల్లింగ స్త్రీలింగాలకి వైఓయుయు నీవు అనే అర్థాన్ని ఇచ్చేటువంటి రెండు శబ్దాలు సంస్కృతంలో ఉన్నాయి. అవేంటి? పుల్లింగంలో భవాన్, స్త్రీలింగంలో భవతి. భవతి భిక్షాందేహి అంటాంగా, మా ఓయి నీవు నాకు భిక్ష నీవు నాకు భిక్షను ఇవ్వు. భవతి స్త్రీని అడిగేటప్పుడు, నీవు అని స్త్రీని సంబోధించేటప్పుడు సంస్కృతంలో ఏమైనా సంబోధించాలి? భవతి అని సంబోధించాలి. పురుషుణ్ణి సంబోధించేటప్పుడు భవాన్ అని సంబోధించాలి. అంటే ఈ రెండిట్లకి ఆంగ్లంలో అర్థం యుఏ, తెలుగులో నీవు అనే అర్థమే. కానీ సంస్కృతంలో పుల్లింగంలో భవాన్గాను, స్త్రీలింగంలో భవతిగాను ఉంది. ఏమంటే ఈ రెండిట్లకి కలిపి ఒక స్వరూపం సంస్కృతంలో ఉందా అంటే ఉంది. త్వం అనేటువంటి శబ్దం ఉన్నది. త్వం యువాం యూయం. త్వం అంటే నీవు. అది పురుషుడికైనా స్త్రీకైనా ఒకలాగే వాడచ్చు. కానీ అది నేర్చుకుంటాం. కానీ దానికన్నా ముఖ్యంగా ఈ ప్రయోగం కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మనం ఇటువంటి అభ్యాసాలు కూడా మనం చేయబోతున్నాం. రాను సంస్కృత భాషాభ్యాసంలో వీటి రెండింటి యొక్క ఉపయోగం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటిని మనం అభ్యాసం చెయ్యాలి. పుల్లింగంలో భవాని శబ్దం చూడాలి, స్త్రీలింగంలో భవతి శబ్దం చూడాలి. ఇప్పుడు భవాని శబ్దం చూద్దాం. పుల్లింగంలో భవాన్ అంటే నీవు. పురుషులందరినీ సంబోధించేటప్పుడు నీవు అనేటువంటి అర్థం వచ్చేలా మనం సంబోధించాలి అని అంటే సంస్కృతంలో భవాన్ అనేటువంటి పదాన్ని స్వీకరించాలి. ఇప్పుడు దీని యొక్క శబ్ద స్వరూపాన్ని మనం చూద్దాం. ఇప్పుడు భవాన్ శబ్దంలో నీవు అనేటువంటి తెలుగులో అర్థాన్ని ఇస్తూ, ఆంగ్లంలో వైఓయుయు అనేటువంటి అర్థాన్ని ఇస్తూ, సంస్కృతంలో పుల్లింగంలో భవాన్ అనే అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దాన్ని మనం చూస్తాం. మీకు మామూలుగా పుంలింగ నీవు యు అనేటువంటి శబ్దము సంస్కృతంలో భవాన్, భవంతౌ, భవంతః అని ఉంటుంది. అంటే యు బోత్ అండ్ యు ఆల్. ఇది సింగులర్, ఇది ప్లూరల్, ఇది డ్యూయల్ నేచర్. అంటే ఇద్దరు ఉంటే చెప్తాం మనం. ఏకవచనం, ద్వివచనం, బహువచనం కదా సంస్కృతంలో. కాబట్టి భవాన్ నీవు, భవంతం నిన్ను, భవత నీతో, భవతే నీకు, భవతః నీ నుండి, భవతః నీ యొక్క, భవతి నీ యందు. అదే ఇద్దరికైతే ఇది వాడాలి. అదే అనేకములుంటే ఇది వాడాలి. యు ఆల్ అని వాడేటప్పుడు ఇవి వాడుకోవాలి. కాబట్టి ఈ శబ్దాన్ని చూద్దాము. ఈ శబ్దము కొద్దిగా పితృశబ్దము వలె ఉంటుంది. రుకారాంత పుంలింగ పితృశబ్దం చూసాం కదా. పితా, పితరౌ, పితరః, పితరం, పితరౌ, పితॄన్, పిత్రా, పితృభ్యాం, పితృభిః, పిత్రే, పితృభ్యాం, పితృభ్యః, పితుః, పితృభ్యాం, పితృభ్యః, పితుః, పిత్రోః, పితॄణాం, పితరి, పిత్రోః, పితృషు. ఈ శబ్దం ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ భవాన్ అనేటువంటి శబ్దము ఉంటుంది. కంటే ఎగ్జాక్ట్ సేమ్ మ్యాచ్ అవ్వదు, కానీ అదే విధంగా ఆ ఉచ్చారణ కూడా పితృశబ్దంలో పితృశబ్దాన్ని ఏ విధంగా ఉచ్చరిస్తామో
అదేవిధంగా ఈ భవాని శబ్దాన్ని కూడా ఉచ్చరిస్తాం. దగ్గరగా సారూప్యత ఉంటుంది, పూర్తి సారూప్యత ఉండదు, కానీ దగ్గరగా ఒకలాగే ఉంటాయి. అది ఎలా ఉంటాయో చూద్దాం. దీన్ని కలిపి చెప్తాను. పితా భవాన్, పితరౌ భవంతౌ, పితరః భవంతః, పితరం భవంతం, పితరౌ భవంతౌ, పితॄన్ భవతః. ఇక్కడ ఒక చోట తేడా వచ్చింది, ఇక్కడ తేడా వచ్చింది. భవతః అక్కడ భవతః, పితॄన్ ఇక్కడ భవతః, అక్కడ భవాన్ ఇక్కడ భవాన్, అక్కడ పితా అని వస్తుంది. ఈ 2 చోట్ల తేడా అండి. మిగతా శబ్దం అంతా పితృశబ్దానికి దగ్గరగా ఉంటుంది. ఎలా ఉంటుందో చూద్దాం. భవతా పిత్రా భవతా, పితృభ్యాం భవద్భ్యాం, పితృభిః భవద్భిః, పిత్రే భవతే, పితృభ్యాం భవద్భ్యాం, పితృభ్యః భవద్భ్యః, పితుః భవతః, పితృభ్యాం భవద్భ్యాం, పితృభ్యః భవద్భ్యః, పితుః భవతః, పిత్రోః భవతోః, పితॄణాం భవతాం, పితరీ భవతి, పిత్రోః భవతోః, పితృషు భవత్సు. ఎగ్జాక్ట్ సేమ్ మ్యాచ్ అవ్వదు, బట్ దగ్గరగా ఉంటుంది. పితృశబ్దానికి దగ్గరగా ఉంటుంది. ఒకసారి నేను శబ్దం అంతా చదువుతాను, ఒకసారి వినండి. భవాన్, భవంతౌ, మీరు ఉచ్చరించద్దు, మీరు కేవలం వినండి. భవంతౌ, భవంతః, భవంతం, భవంతౌ, భవతః, భవతా, భవద్భ్యాం, భవద్భిః, భవతే, భవద్భ్యాం, భవద్భ్యః, భవతః, భవద్భ్యాం, భవద్భ్యః, భవతః, భవతోః, భవతాం, భవతి, భవతోః, భవత్సు. ఇది శబ్దస్వరూపం. ఇప్పుడు దీన్ని మనం అభ్యాసం చేద్దాం. ఇది లైన్గా అభ్యాసం చేద్దాం, పదంగా కాదు. 7 లైన్లో ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క వాక్యంగానే అభ్యాసం చేద్దాం. 3 పదాలని ఒక వాక్యంగా అభ్యాసం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 2 సార్లు నేను గ్యాప్ ఇస్తాను, మీరు 2 సార్లు చెప్పండి. భవాన్, భవంతౌ, భవంతః, భవంతం, భవంతౌ, భవతః, భవతా, భవద్భ్యాం, భవద్భిః, భవతే, భవద్భ్యాం, భవద్భ్యః, భవతః, భవద్భ్యాం, భవద్భ్యః, భవతః, భవతోః, భవతాం, భవతి, భవతోః, భవత్సు. ఈ విధంగా ఈ శబ్దం ఉంటుంది. కాబట్టి ఈ శబ్దము కాస్త ఓపెన్గా చెప్తున్నా, కాస్త కఠినంగా అనిపించవచ్చునుగాక, కానీ పితృశబ్దాన్ని దగ్గర పెట్టుకొని ఈ భవత్ శబ్దాన్ని అభ్యాసం చేయగలిగితే ఈ భవత్ శబ్దం 1 పావు గంటలో మనకు కంఠస్థం అయిపోతుంది. ఎందుకంటే ఇంతవరకు వచ్చామనంటే ఇప్పటివరకు అయిన శబ్దాలని మీరు కంఠస్థం చేశారనే కదా. ఇప్పటి వరకు కంఠస్థం చేశారు అంటే శబ్దము కంఠస్థం చేయటం అనేది మీకు ఆల్రెడీ సులువై ఉంటుంది. ఈ పాటికే శబ్దము కంఠస్థం అవటం అనేది రామశబ్దంతో పోల్చుకుంటే, ఫస్ట్ మీరు రామశబ్దం నేర్చుకున్నారు, ఆ రామశబ్దంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ శబ్దం దగ్గరికి వచ్చే టైంకి మీరు శబ్దాన్ని కంఠస్థం చేయడం అనేది మీకు వేగం పెరుగుంటుంది, తొందరగా కంఠస్థం అవటం అవుతుంటుంది. కారణం అభ్యాసం చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా మీరు పితృశబ్దానికి దగ్గర పెట్టుకుని మీరు కంఠస్థం చేస్తే ఈ భవత్ శబ్దము చాలా సులువుగా కంఠస్థం అయిపోతుంది. కాబట్టి ఈ శబ్దాన్ని మనం అభ్యాసం చెయ్యాలి. తర్వాత వీడియోలో మీకు ఈ ఒక్క వీడియోలో ఈ ఒక్క శబ్దాన్ని చెప్పడం గల కారణం ఏంటంటే ఇది కాస్త కాఠిన్యంగా అనిపిస్తూ ఉంటుంది బయటికి, కానీ నిజానికి కాఠిన్యం ఏమీ లేదు. పితృశబ్దాన్ని మీరు దగ్గర పెట్టి చూడండి, ఇది ఎంత సులువో మీకు తెలుస్తుంది. కేవలం చెప్తున్నానుగా, భవాను, భవతః, భవత్సు 1, 2, 3
ఇక్కడ మాత్రమే మీకు తేడా కనిపిస్తుంది పితృశబ్దంతో ఈ శబ్దంతో. మిగతా అంతా సరిసమానంగానే ఉంటుంది. పిత్రోహో పిత్రోహో, భవతః భవతః. పోనీ ఇలా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న భవతః ఇక్కడ 2 సార్లు రిపీట్ అయింది, అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఈ విధమైనటువంటి ఈ శబ్దాన్ని మనం కంఠస్థం చేయడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత వీడియోలో మీకు నేర్పించేటువంటి శబ్దము భవతి శబ్దం. చాలా అంటే చాలా సులువు. అది 2-3 నిమిషాలే ఉంటుంది ఆ వీడియో. మీరు కానీ నేర్చుకో, ఆ వీడియో రికార్డింగ్ కూడా 2-3 నిమిషాలే టైం పడుతుంది. ఎందుకంటే చాలా అంటే చాలా సులువు. అది ఎందుకు అంత సులువో మీకు నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. కాబట్టి ఈ భవాన్ శబ్దాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. జైతు సంస్కృతం, జైతు భారతం.